హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. 2025 వచ్చేసింది. అప్పుడే సంక్రాంతి సీజన్ కూడా అయిపోయింది. మళ్ళీ ఫిబ్రవరి కూడా వచ్చేసింది. ఫిబ్రవరి మంత్ అన్ని మంత్స్ కన్నా చిన్న మంత్, ప్లస్ మూవీ రిలీజెస్కి అన్సీజనల్ మంత్. ప్రతిసారి సంక్రాంతి సీజన్ తర్వాత మళ్ళీ సమ్మర్కి మూవీస్ రిలీజ్ అవుతాయి. బట్ ఈ 2025లో మాత్రం ఫిబ్రవరిలో కూడా మంచి క్రేజీ అండ్ బిగ్ బడ్జెట్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ అవబోతుంది. అదే తండేల్. తండేల్ అంటే లీడర్ అని అర్థం. ఈ మూవీ 2024 ఎండింగ్లో క్రిస్మస్కి రిలీజ్ చేద్దామని అనౌన్స్ చేశారు. బట్ బిగ్ బడ్జెట్ మూవీస్ ఉన్నాయని మళ్ళీ ఫిబ్రవరి 7th రిలీజ్ చేస్తున్నారు. కాస్టింగ్ వచ్చేసి నాగ చైతన్య, సాయి పల్లవి, డైరెక్టెడ్ బై చందు మొండేటి. ఈ మూవీ కార్తికేయ 2 సక్సెస్ తర్వాత చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడం, ప్లస్ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ కూడా ఇంప్రెసివ్గా ఉండడంతో మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. ఈ మూవీ నాగ చైతన్య గారికి మచ్ నీడెడ్ హిట్. ఎందుకంటే ఆయన లాస్ట్ మూవీస్ ఏవి పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అల్లు అరవింద్ గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ బై దేవిశ్రీ ప్రసాద్. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బీజిఎం ఎలా ఉంటుందో మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీ ఫిబ్రవరి 7th థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది, చూసేయండి. నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 6th రిలీజ్ చేస్తున్న మూవీ విడాముయర్చి. అజిత్ హీరోగా యాక్ట్ చేస్తున్న ఈ మూవీని తెలుగులో పట్టుదల నేమ్తో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో త్రిష, అర్జున్, రెజినా కెసెండా కూడా యాక్ట్ చేస్తున్నారు. మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది. తమిళ్ ఇండస్ట్రీలో అజిత్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ హీరో కాబట్టి ఓపెనింగ్స్ అయితే బాగా వస్తాయి. డైరెక్టర్ మగీష్ తిరుమేని థ్రిల్లర్స్ని బాగా హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఈ మూవీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 6th రిలీజ్ అవబోతుంది, చూసేయండి. నెక్స్ట్ మాస్కా దాస్, విశ్వక్ సేన్ ఇన్ అండ్ యాస్ లైలా మూవీ ఫిబ్రవరి 2nd వీక్లో రిలీజ్ అవుతుంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మ, డైరెక్టెడ్ బై రామ్ నారాయణ్. విశ్వక్ సేన్ సోను అండ్ లైలా అనే 2 డిఫరెంట్ రోల్స్లో రాబోతున్నారు. లేడీ గెటప్లో విశ్వక్ సేన్ గారు బాగా సెట్ అయ్యారు. ఈ మూవీ ఆయనకి చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్ పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. సో ఇది ఖచ్చితంగా హిట్ అవ్వాలి అని ఆయన ఆశిస్తున్నారు. వి విల్ వెయిట్ అండ్ సీ ఏమవుతుందో. ఈ మూవీ ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ లాంగ్ వెయిటింగ్ కమ్బ్యాక్ని కా మూవీతో ఇచ్చిన కిరణ్ అబ్బవరం ఈసారి దిల్ రూబా మూవీతో వస్తున్నారు. హీరోయిన్ రుక్సర్ అండ్ డైరెక్టెడ్ బై విశ్వా కరుణ్. మ్యూజిక్ బై శామ్సియస్. ఈ మూవీ ఒక వైలెంట్ లవర్ గురించి. శామ్సియస్ గారు కా మూవీకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా దిల్రూబాకి కూడా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చి మూవీని సేవ్ చేస్తారేమో చూడాలి. ఈ మూవీ ఫిబ్రవరి 14th రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ సేమ్ డే తండ్రి కొడుకులు తాత మనవరులుగా రాబోతున్న మూవీ బ్రహ్మానందం. బ్రహ్మానందం గారు, ఆయన కొడుకు రాజా గౌతమ్ మరియు వెన్నెల కిషోర్ లీడ్ రోల్స్. ఇదొక కామెడీ అండ్ ఎమోషనల్ మూవీ. మూవీ టీం నుంచి రిలీజ్ అయిన టీజర్ అయితే ఫ్రెష్గా, కొంచెం కొత్తగా అనిపించింది. తాత మనవళ్ళ మధ్య ఎమోషన్ బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. రాజా గౌతమ్కి ఇది మచ్ నీడెడ్ హిట్. ఈ మూవీ ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ సందీప్ కిషన్ హీరోగా నేను లోకల్, ధమాకా లాంటి హిట్ మూవీస్ తీసిన త్రినాథరావు నక్కిన డైరెక్టర్గా వస్తున్న మూవీ మజాకా. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి రైటర్. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకొని బిగ్ బడ్జెట్ మూవీస్ ఆల్రెడీ రిలీజ్కి ఉన్నాయని పోస్ట్పోన్ చేసుకొని ఈ ఫెబ్లో రాబోతున్నారు. ఇదొక కామెడీ మూవీ. ఇందులో మన్మధుడు సినిమా హీరోయిన్ అన్షు కూడా యాక్ట్ చేస్తున్నారు. సందీప్ కిషన్కి కూడా ఒక మంచి హిట్ లేక చాలా ఇయర్స్ అయిపోయింది. ఈ కాంబినేషన్లో హిట్ అవుతుందని ఆశిద్దాం. ఈ మూవీ ఫిబ్రవరి 21st రాబోతుంది. నెక్స్ట్ లవ్ టుడే మూవీతో తెలుగులో మంచి నేమ్ తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ అనే మూవీతో ఫిబ్రవరి 21st రాబోతున్నాడు. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఓమై కడవలే అండ్ తెలుగులో ఓరి దేవుడా మూవీస్ డైరెక్ట్ చేసిన అశ్వత్ మరిముత్తు ఈ మూవీకి డైరెక్టర్. వీళ్ళ ఇద్దరు కాంబోలో మూవీ అంటే పక్కా డిఫరెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మాజీ గారు లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మూవీ బాపు. ఇదొక సూసైడల్ ఫాదర్ స్టోరీ. ఈ మూవీని ప్రమోటింగ్ అయితే బాగా చేస్తున్నారు. విశ్వక్ సేన్ అండ్ రష్మిక మందానతో టీజర్ లాంచ్ చేయించారు. మూవీ కాంటెంట్ అయితే బాగుంది. మరి అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫిబ్రవరి 21st రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ తమిళ యాక్టర్ ధనుష్ డైరెక్షన్లో వచ్చే థర్డ్ మూవీ నిలవకు ఎన్మేల్ ఎన్నాడి కోపం. తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే నేమ్తో డబ్ చేస్తున్నారు. క్యాస్టింగ్లో అంతా ఫ్రెష్ బ్యాచ్ అండ్ ప్రియా వారియర్ కూడా ఉంది. ఇదొక రామ్ కామ్ మూవీ. ధనుష్ గారు డైరెక్ట్ చేసిన 2 మూవీస్ హిట్ అయ్యాయి. ఇది కూడా మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 21st రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆది పినిశెట్టి లీడ్ రోల్లో యాక్ట్ చేస్తున్న మూవీ శబ్దం. ఇదొక హారర్ ఫిలిం.
వైశాలి, క్రైమ్ 23 లాంటి మంచి హారర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ డైరెక్ట్ చేసిన హరివజగన్ వెంకటాచలం ఈ మూవీకే డైరెక్టర్. టీజర్ అండ్ అందులో వచ్చే సౌండ్స్ టెర్రిఫిక్గా ఉన్నాయి. మ్యూజిక్ బై తమన్. టీజర్ చూశాక మూవీ పైన ఇంట్రెస్ట్ ఫామ్ అయింది. మూవీ ఎంతో హారిఫిక్గా ఉంటుందో చూడాలి. ఈ మూవీ February 28న తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్, జీవా లీడ్ రోల్గా యాక్ట్ చేస్తున్న మూవీ అగాతియా. అర్జున్ సర్జా, రాశి ఖన్నా కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇదొక పీరియడ్ హారర్ థ్రిల్లర్ ఫిలిం డైరెక్టెడ్ బై పా విజయ్. మూవీ టీం నుంచి రిలీజ్ అయిన కాంటెంట్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో మూవీ. ఈ మూవీ February 28న రిలీజ్ అవుతుంది, చూసేయండి. బాలీవుడ్ నుంచి February 7th రోజు లవ్ యప్ప, February 14న విక్కీ కౌశల్ మరియు రష్మిక మందన యాక్ట్ చేసిన చావా మూవీ అండ్ అదే రోజు నక్రీవాల్ మూవీ, February 21st రోజు అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ భూమి పడ్నేకర్ యాక్ట్ చేసిన మేరీ హస్బెండ్కి బీవీ మూవీ, February 28న ఇన్ గలియోమే మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఓన్లీ విక్కీ కౌశల్ చావా మూవీకి మాత్రమే కొంచెం హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మిగతా మూవీస్ అన్నీ సో కాల్డ్ బాలీవుడ్ రొట్ట మూవీసే. ఈ లిస్ట్లో మీరు వెయిట్ చేసే మూవీ ఏంటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.